నాట్ టు డిస్పోజెస్, నాట్ టు యూస్ కోయర్సివ్ మెజర్స్. అంటే భూమి స్వాధీనపరచుకోవద్దు. తర్వాత అంటే మా వాళ్ళకి కూడా అర్థమైతే చెప్తున్నా. తర్వాత ఎటువంటి బలవంతపు చర్యలు చేయవద్దు అని. అది కూడా అవార్డ్ పాస్ కాకముందే, అంటే వీళ్ళు ఏదైతే క్లెయిమ్ చేశారో మేము అవార్డ్ పాస్ చేసేసాము, మేము డబ్బులు వేసేసామని చెప్తున్నాం టీఎస్ఐసి. అది ఎప్పుడు జరిగింది? స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ అవార్డ్ మనీ డిపాజిట్ చేశారు. సో యాజ్ పర్ లా ఇట్ కెనాట్ బి కరెక్ట్. ఓకే, సో ఈ ఆర్గ్యుమెంట్ మేము కోర్టులో చాలాసార్లు చెప్పాము. సిసిఎల్ఏ ఇదివరకు శారదా మేడం అని ఉండేవారు. ఆవిడ కూడా అప్పుడు మేము వేసిన కంటెంట్లకు సోమేష్ కుమార్ గారి మీద కంటెంట్ వేసినప్పుడు ఆవిడ సోమేష్ కుమార్ గారికి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆవిడ చెప్పిన విషయమే, ఇది అవార్డ్ పాస్ చేయకముందు అంటే స్టే ముందే వచ్చింది కాబట్టి ఇది వ్యాలిడ్ కాదు, వాళ్ళు వేసే క్లెయిమ్స్ అది వ్యాలిడ్ కాదు. తర్వాత 2021లో అంటే వీళ్ళు అవార్డు ఎప్పుడో పాస్ చేసేసామన్నారు. 2021 జూన్లో అవుట్ ఆఫ్ ద బ్లూ సడన్గా వెంకటాచారి గారు అప్పుడు ఆర్డీఓ ఓవర్ ద నైట్ అందరి పేర్లు ఆన్లైన్ నుంచి డిలీట్ చేసేసారు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ ఆర్డర్. అంటే కోయర్సివ్ మెజర్స్ ఏది తీసుకోవద్దని కోర్టు చాలా క్లియర్గా చెప్పినాక కూడా వాళ్ళు చేశారు. అప్పుడు మేము వేసిన కంటెంప్ట్లో శ్రీ వెంకటాచారి గారు ఇచ్చింది. దిస్ వాజ్ ఇన్ ట్రైంగ్ టు సీ ద డేట్, అది June 21లో ఆయన అది చేశారు. తర్వాత ఇది 2022లో ఆల్మోస్ట్ 1 year తర్వాత ఇది వెంకటాచారి గారు ఇచ్చిన అఫిడవిట్ మేడ్పల్లి కేసులోనే. అండ్ ఇది నేను మీకు రీడ్అవుట్ చేస్తాను. కోర్ట్ ఆర్డర్ మాకు 2020 నుంచే వచ్చింది. డేట్స్ చాలా డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి యాక్చువల్గా, ఇంకెక్కువే ఉన్నాయి మ్యామ్. అంటే నాకు తెలిసి లాస్ట్ వాజ్ అరౌండ్ 32 తర్వాత ఇంకా ఇప్పుడు కంటెంట్లు అవి అన్నీ పడుతూనే ఉన్నాయి. మళ్ళీ మొన్న రెవెన్యూ కేసెస్ వేసాము 3 ఊళ్ళకి రిగార్డింగ్ ఆన్లైన్, అవన్నీ కలిపి చాలా ఉన్నాయి. అందుకే నేను శాంపుల్గా కొన్ని తీసుకొచ్చాను మీకు. సో వెంకటాచారి గారు ఏం చెప్పారంటే, I respectfully submit that even though there were interim orders of the Honorable Court, ఇది మేడిపల్లి గురించి 4th June 2020, lands of petitioners were deleted from the revenue records, that is Varni portal, and PSIC name was included erroneously, for which the petitioners are deprived the benefits from government like Raitu Bandhu. So at the time of incorporation of name of